ఇక నెక్స్ట్ ప్రోమోలో అవని సుజాత ఇంటికి వెళ్ళగానే అక్షయ ఎదురు వెళ్ళి అమ్మా అని పిలుస్తూ ఉండగా, ఇప్పుడు నువ్వు సంతోషపడే విషయం చెప్తాను విను. రేపు నీ పుట్టినరోజు కదా, నీ పుట్టినరోజుని మన కుటుంబ సభ్యులందరి మధ్య గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాను అని అవని చెప్తూ ఉండగా, కుటుంబ సభ్యులు అంటే మనమే కదా అని సుజాత అడుగుతూ ఉంటుంది. ఈ కవని మాత్రం నా కూతురు ఆశపడుతున్నట్టు తండ్రి వస్తాడు, నానమ్మ తాతయ్యలు వస్తారు, మామయ్యలు అత్తలు వస్తారు, పెదనాన్న పెద్దమ్మలు వస్తారు అని అక్షయాన్ని ప్రేమగా హక్ చేసుకొని అవని సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు నిహారిక గిట్టు ఇద్దరు కూడా అక్షయ పుట్టినరోజు సెలబ్రేషన్స్ అవని గ్రాండ్ గా చేస్తుందని వికాస్ కి చెప్పడానికి వెళ్తారు. ఇక వికాస్ వాళ్ళతో నాకు ఏదైనా అవకాశం దొరికిందంటే ఆ అవని వాళ్ళని విడిచిపెట్టను అని చాలా కోపంగా మాట్లాడుతూ ఉండగా, రేపు ఆ అవని తన కూతురు జన్మదిన వేడుకల్ని వాళ్ళ అక్కింట్లో ప్లాన్ చేసి అని నిహారిక చెప్పడంతో, రేపు ఆ బర్త్డే ఫంక్షన్ లో వాళ్ళు పోయేటట్టు ఆ ఇంట్లో బాంబు పెడతాను అని వికాస్ చెప్పగానే ఇక మాట విన్న నిహారిక కిట్టు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరి నిజంగానే వికాస్ బాంబు పెడతాడా? దానివల్ల అవని ఫ్యామిలీ మొత్తం చనిపోబోతున్నారా, లేక శేఖర్ గాని సత్య గాని కాపాడతారా, అమ్మవారే దిగి వస్తారా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.